ఏముందిలే ఇప్పుడు అంత మీకు 1500 పడింది కదా మొన్న మహాలక్ష్మి స్కీమ్ అదేంది అవి ఏం చెప్తారు సార్ ఏంటి చేయడు సార్ మరి 11 బాగుంది సార్ కాల నీళ్ళు బాగా స్త్రీనిధి మీకంతా 1500 వేసినారంట కదా పన్నయ్య చూడ అకౌంట్ లో పొదుపులు మళ్ళీ అప్పుడు తీసుకున్న బ్యాంకులో అప్పు అంతా ఎట్లా కడతారు ఎంత వచ్చింది లెక్క సార్ అలా వాళ్ళు ఇచ్చింటారు పత్రం పొదుపులు ఇచ్చి పెడతామని ఉంటాం సార్ మరి మేమేం చేసేది ఎంత 100 రూపాయలు మొన్నటి వరకు రేటు ఉండేట కదా దానికి సరిపోతుంది సార్ మందులుగా బాగా కొట్టాలి దీనికి కూడా ఎన్ని ఎకరాలు ఉంది ఎంత పెట్టినావు పెట్టుబడి ఎన్ని ఎకరాలు పెట్టినావు ఇప్పుడు ఇది కనకాంబరాలు కనకాంబరాలు అర్ధ ఎకరా మిగతాది చిక్కుడు ఎర్ర చిక్కుడా అదన్నా ఉందా రేటు ఈ రోజుకి 5 రూపాయల ఏడబై ఇస్తున్నారు బత్తలపల్లె చెన్నై ఎవరు వస్తున్నారు ఇటుకు వచ్చి తీసుకోబోయేది వ్యాన్ వచ్చి ఇటు తీసుకుపోతుంది ఇమ్మీడియట్ గా లెక్క ఇస్తున్నారా మామూలుగా అయితే ఎంత వరకు పోతుంది రేటు 30-70 రూపాయలు ఇప్పుడు 5 రూపాయలు పోతుంది నేను అట్లే 60 రూపాయలు ఉందని చెప్పి ఆ ఢిల్లీ కటింగ్ దోశ వేసింటి 60 రూపాయలు ఉండే కటింగ్ చేసే టైంకి 5 రూపాయలు అయింది అది ఇప్పుడు వద్దనుకుంటే మళ్ళీ మా అయిపోయిన కూడా కలింగర పెడదాం అంటున్నాడు ఏదో ఈ హోలీ తర్వాత బాగుంటుంది రేటు అని చెప్పేసి ఈ కనకాంబరాలు ఏమైనా పండగకి ఏమైనా బాగుంటుందా సంక్రాంతికి ఏమైనా రేట్ వస్తుందా పండగ 300-500-600 పోతుందా మాఘమాసంలో పోతాయి ఫిబ్రవరిలో పోతాయి మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకుని ఇంకెప్పుడు చేసుకుంటా మంచి దినాలు లేవా మళ్ళీ మా ఊర్లో ధర్మవరంలో చీరలు అమ్మే వాళ్ళంతా మా ఇప్పుడే 3 తాళ్ళన్నీ ఉన్నాయంటున్నారు మన ఏరియాలో చేస్తాను కదా భాస్కర్ తగ్గించినారా ఉన్నాయా కనకాంబరాలు మల్లెపూలు వచ్చి ఇది డౌన్ అయిపోతాయి ఎంతమందిని పిలుచుకున్నావు కూలోళ్ళను ఒక్కొరికి ఎంత 250 అవతల 300 అంటాన్రే టమోటా అయిపోయిందా ఇలా పని ఏముందిలే ఇప్పుడు అంత మీకు 1500 పడింది కదా మొన్న అదేదో మహాలక్ష్మి స్కీమ్ అదేంది అవి ఏం చెప్తారు సార్ ఏంటి చేయడు సార్ మరి 11 బాగుంది సార్ కాల నీళ్ళు బాగా స్త్రీనిధి మీకంతా 1500 వేసినారంట కదా పన్నయ్య చూడ అకౌంట్ లో పొదుపులు మళ్ళీ అప్పుడు తీసుకున్న బ్యాంకులో అప్పు అంతా ఎట్లా కడతారు ఎంతకొచ్చాను నిలబడి
అంగన్వాడి నెలవడ్డీ ఎంత వస్తుంది? 5 వడ్డా ఎంత పడుతుంది అట్లా కడతాం నెలకి 5,000 కడతాం అసలు 100 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటే నెలకు 5,000 కడతాం. ఇంకేంది దీని లేదంతా దానికే పోతా ఉంటాయి. ఏం తల్లి కనకాంబరాల తల్లి ఇట్రా. నిరుద్యోగులు 3,000 లేదు, మహిళలకు 1,500 అన్నారు సార్. 1,500 లేదు, నిరుద్యోగులు 3,000 అన్నారు సార్. నిరుద్యోగులకే 1 రూపాయి లేదు, 1,500 లేదు. గోర్లు తక్కువ అవుతున్నాయి, పంటలు పెట్టుకునే కూడా బరువు అవుతుంది సార్. నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి సార్. గొర్రెలకు అవసరం గొర్రెలు నీళ్ళు చల్లటి నీళ్ళు తాగే నీకే పథకాలని బాగా తెలిసా అంటే నువ్వే పక్కగా వేసినట్టున్నావు. అదే దండిగా ఇచ్చారు 10,000 3,000 అని లెక్కాసారం రాసుకోండి. ఎంత వచ్చింది లెక్కాసారంలో? వాళ్ళు ఇచ్చింటారు పత్రం. ఇప్పుడు చూడండి నీకు ఇంకా మార్చు ఇక్కడ మొదలు పెట్టాలి కల్లా కరువు పని ఉంటుంది కదా, అది కూడా ఉండదు, తగ్గించినారు. మీకు లేదా కరువు పని? సందకాడ పనికి పోయిన వాళ్ళము మేము తోటకాడికి పోదామా, కరువు పనికి పోదామా, మళ్ళీ ఆడిపోయి ఫోటో తెప్పించుకొస్తామా. సాయంత్రం కూడా ఫోటో దిమ్మంటున్నాడా? సాయంత్రము 3 పూటలు ఫోటోనా? 3 ఫోటోలు. ఏ నువ్వు బాగా అందంగా ఉన్నావు, నచ్చింటావు. అదే కదా సార్ అందద్దు మనం ఎవడు కడుపుమంటావు అనేది తెలుస్తుంటారు. అందరు సేఫ్ పెట్టుకొని అడిగినారా? ఏం అన్ని అయిపోయినాయంట, పథకాలన్నీ ఇచ్చేసినావు, నువ్వు బ్యాంకులో పెట్టుకోలేక వెళ్ళారు. వాళ్ళు ఇచ్చన్నారు పెట్టుకుంటే కొలకైతుంది. ఇంకేమంటే కూలి నెల పోయి దండలు కడతాం. దానికే సార్ వచ్చినాడు ఈ రోజు. అదే పని ఈ నీళ్లు రావటం లేదు 2 ఏళ్ళు, దానికని చెప్పేసి 2 ఏళ్ళు రావటం లేదు, ఇడ్చలేదు. సరే పాపం కొత్తగా అయినాడు కదా, 2 ఏళ్ళన్నా తెలుసుకుంటాలే అనుకోండి. ఇంకా తెలియలేదు కదా ఈడో కాల ఉందని, దీని కింద ఇంతమంది బతుకుతున్నారని, ఇన్ని ఎకరాలు ఉందని, ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పాలా కదా. అట్లా తయారైనారంతా. స్కూల్లో పోతున్నారు పిల్లలంతా. నీళ్ళు వస్తాయమ్మా, నేను అదే మాట్లాడతాను. ఇంజనీర్లతోనో వీళ్ళతో మొన్న 800 కట్టించుకున్నాడు. మళ్ళీ మళ్ళీ 1400 అంట. ఒక బోర్కి 700. కరెంటు బిల్లా తగ్గించినారట కదా కరెంటు మా ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ లేదు, 1000 రూపాయలు వేసినారు. ఏంది సంవత్సరానికి 1000 రూపాయలు కట్టి మళ్ళీ ఎక్కువ వచ్చిందని మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ 1400 రాసినారు. 1600 అంటే 2 ఏళ్ళకి కట్టించుకున్నారు. 2 సంవత్సరాలు కట్టిస్తారు. ఇప్పుడు 1600 కట్టించుకున్నారు. రాసినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే ఆయన మీద కేసు పెట్టుకుని మేము ఎప్పుడు మేము కొనకాడికి పోయి రైతు పోయి పల్లాపల్లికి వచ్చి రాసిపోతాం సార్. మంచులు లేనప్పుడు వచ్చి రాసిపోతారు, వచ్చి కట్టమంటారు సార్. ఏం వచ్చి చూతున్నారు అన్నా కానీ ఆయన మీద కేసు పెట్టుకుపోయాను. రాసిన మీద కేసు పెట్టుకోమని ఎప్పుడు మేము వాదించడానికి పోయి సరే సరే నేను దానికోసమమ్మా ఆ నీళ్ళ కోసమే వచ్చినాను. అట్లే రైతులు గిట్టుబాటు ఏ విధంగా వస్తుంది, కూలు ఎట్లా వస్తాయని కలుద్దామని చెప్పేసి వచ్చినాను. సరే బాగున్నారు కదా? పిల్లలను చదివిస్తున్నారా? నీళ్ళు ఇడితేనే మాకు బాగుండేది, రైతులు బాగుంటే మేము బాగుంటాము. కూలీలో అవునా? అందరూ వచ్చినమ్మా దాదా వీళ్ళకి ఇట్లే మేలు, ఆడ పని ఎగిరిపోతుంది. టైం అయితే